సీతారాం. యమునా నది తీరము. అందరు ఇసుకలో పొరలాడుతుంటారు. ఇసుకతోటే నీళ్ళలో తడిపి నామం పెట్టుకుంటారు. మెత్తటి మట్టి ఇసుక. ఇక్కడ పడవల్లో పోవడానికి అక్కడ పడవలు కూడా ఇవి ఉన్నాయి. చక్కగా ఇప్పుడు ఇదే దేవరా బాబా సమాధిని దర్శనం చేసుకోండి. జయహో దేవరా బాబాజీ మహారాజ్కి జయహో. ఆ చెట్లలో నది అవతల హెలికాప్టర్ కూడా రౌండ్ తిరుగుతుంటుంది చక్కగా. దేవరా బాబా సమాధి చూడండి. అద్భుతమైన దేవరా బాబా 300 సంవత్సరాలు జీవించి బృందావనంలో సమాధి అయిన మహారాజు దేవరాహు బాబా దేవరా గ్రామము నుంచి వచ్చాడు. అయోధ్యలో 150 సంవత్సరాలు తపస్సు చేసి దేవరా గ్రామం నుంచి వచ్చి 150 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేసి సమాధి పొందారు. దేవరా బాబా సమాధి 300 సంవత్సరాలు. యమునా నది తీరము. మనం దర్శనానికి వెళ్దాం. ఇప్పుడు యమునా నది తీరం చూడండి. అద్భుతంగా నదీ తీరంలో సాధు సీతారాములు దునీలు వెలిగించుకొని ఉన్నారు. వాళ్ళని దర్శించుకుందాం. ఇప్పుడు సీతారాం సాధువులను కలుసుదాము. అలాగే యమునా నది దర్శనం చేసుకుందాము. అలాగే దేవరాహు బాబా సమాధిని కూడా దర్శనం చేసుకుందాము. మేళ నడుస్తుంది. ఇప్పుడు దేవరా బాబా సమాధి బృందావనంలో అందరు దర్శనం చేసుకోవచ్చు. రాధే రా. ఇక్కడ దేవేశ్వర్ మహాదేవ్ అని శివుడి మందిరం ఉంది. ఆ మందిరం నుంచి బయట సైడే దేవరా బాబా ఆశ్రమం అంతా పచ్చదనంగా ఉంది. అద్భుతమైన పచ్చదనం ఉంది. శంభో శంభో. ఓం నమ శివాయ. దేవేశ్వర్ మహాదేవ్ మందిరం ఉంది. దేవరా బాబా ఆశ్రమం. రద్దీ చాలా ఉంది. దేవరా బాబా సమాధి మందిరం. గార్డెన్ చక్కగా అద్భుతమైన యమునా నది తీరంలో బృందావనంలో వెళ్దాం దర్శనానికి. చల్ రే యా देखो बढ़िया चीज चल रहे ना कुंभ. सीताराम सीताराम. महाराज आपका शुभ नाम? सूर्य प्रकाश दास. बढ़िया है. आप ये वृंदावन में रहते हो? हम रहने वाले कानपुर जिला. महाराज कानपुर जिला. अच्छा रामपुर जिला. कानपुर जिला यूपी में होता है. वहाँ आपका मंदिर है? मंदिर नहीं, हम तो गुरु का स्थान है. हाँ, गुरु का स्थान. अच्छा ठीक है. गुरु आश्रम में रहते हो? गुरु आश्रम में. ठीक है बढ़िया है. लाटापाड़ा गुरु आश्रम. अच्छा बढ़िया है. अखिल भारतीय पंच दिगंबर अनी अखाड़ा. अच्छा ये सीताराम में कितना अखाड़ा होता है? 6 अखाड़ा होता है. 6 अखाड़ा. हाँ. 6 अखाड़ा. ये सीताराम में 6 अखाड़ा होता है. 6 अखाड़े हैं. अच्छा ये कौन सा अखाड़ा? नासिक अखाड़ा. हाँ. चित्रकूट अखाड़ा. हाँ. अयोध्या अखाड़ा. हाँ. और वृंदावन अखाड़ा. अच्छा. और उज्जैन अखाड़ा. बढ़िया है. और एक और है, ध्यान नहीं आ रहा. ठीक है बढ़िया है. बता गया लेकिन उसी में से एक और है. वो महाराज जी आपने सीताराम में कौन सा साधन होता है? सीताराम में साधन अब जो साधना हम लोग करते हैं सीताराम करते हैं. सीताराम राधे श्याम. सीताराम नाम जपते रहते. सीताराम नाम जपते रहते हैं. हाँ, इसका रथ जगह भी होता है रात भर. ठीक है सीताराम भी होता है. ठीक है. जय श्री राम. देवरा बाबा आश्रमం అంటే ఇది. దేవరాహు బాబా ఆశ్రమము. దేవరాహు బాబా ఆశ్రమము. దేవరాహు బాబా ఆశ్రమము. యమునా నది తీరము బృందావనము ఉత్తరప్రదేశ్. ఇప్పుడు దేవరా బాబా ఆశ్రమానికి మనం పోతున్నాము. కుంభమేళ ఫస్ట్ టైంలో దేవరా బాబా ఆశ్రమం వెళ్తున్నాము. దేవరావు బాబా ఆశ్రమానికి వెళ్తున్నాము. యమునా నది తీరము. దేవరాహు బాబా సమాధి మందిరము కనిపించేది. దేవరా బాబు సమాధి. దేవరా బాబా సమాధి రాత్రి లైటింగ్ తోటి డెకరేషన్ చేశారు కుంభమేళ టైంలో. ఇప్పుడు దేవరాహు బాబా సమాధి మందిరానికి ఈ విధంగా గంగా నది నుంచి బ్రిడ్జి నుంచి వెళ్తున్నాము. ఇప్పుడు బాబా సమాధికి వెళ్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ పల్లకి సేవలు కూడా వెళ్తున్నారు. వీళ్ళంతా హరిద్వార్ పోయేటోళ్ళు.
జై బోలేకి అని శివుని నామాన్ని తలుస్తూ హరిద్వార్ పాదయాత్ర చేస్తున్నారు. ఇక్కడికి వెళ్ళి బృందావనం చూసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు నది బ్రిడ్జి నుంచి వెళ్తున్నారు దేవరబాబా సమాధి దర్శనానికి. దేవరబాబా సమాధి మందిరాన్ని దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు బృందావనము దేవరా బాబా సమాధి మందిరాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. బ్రిడ్జి మీదంగా వెళ్తున్నాము. జయ హో బ్రిడ్జి మీదంగా వెళ్తున్నాము. నది మధ్యలో నుంచి బ్రిడ్జి ఉంది. దేవరా బాబా సమాధి మందిరం. దేవరా బాబా సమాధి మందిరం అతి సుందరంగా ఉంది. అద్భుతమైన అలంకారాలతోటి అద్భుతంగా అలంకరించారు. చెట్లు, పచ్చటి చెట్లని కూడా మొత్తం కుంభమేళ టైంలో కనుక జనాలు బాగానే ఉన్నారు. రాత్రి సమయంలో వెళ్తున్నాము. పచ్చని చెట్లు, పూల తోట, గార్డెన్ చక్కగా ఉంది. ఆ చెట్లకు కూడా లైటింగ్ బాగా ఉంది. భక్తులు దర్శనం చేసుకొని వస్తున్నారు. మనం కూడా వెళ్దాం. దేవరా బాబా సమాధి మందిరానికి దర్శనం గార్డెన్లో నుంచి వెళ్తున్నాం. ఇక్కడ దేవేశ్వర్ మహాదేవ్ అని శివుడి మందిరం ఉంది. ఆ మందిరం నుంచి బయట సైడే దేవరా బాబా ఆశ్రమం అంతా పచ్చదనంగా ఉంది. అద్భుతమైన పచ్చదనం ఉంది. శంభో శంభో ఓం నమ శివాయ. దేవేశ్వర్ మహాదేవ్ మందిరం ఉంది. దేవరా బాబా ఆశ్రమం రద్దీ చాలా ఉంది. దేవరా బాబా సమాధి మందిరం గార్డెన్ చక్కగా అద్భుతమైన యమునా నది తీరంలో బృందావనంలో వెళ్దాం దర్శనానికి. బాబా సమాధి మందిరంలోకి వెళ్తున్నాము. ఇది అతి పురాతనమైన చెట్టు చూడండి. అద్భుతమైన చెట్టు, మర్రి చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన మర్రి చెట్టు. పగలైతే ఇంకా బాగుంటుంది. పర్వాలేదు. దేవరా బాబా సమాధి మందిరంలోకి బయలుదేరదాము. 300 సంవత్సరాలు జీవించిన మహానుభావుడు దేవరా బాబా. అంటే 300 సంవత్సరాలు జీవించాడు ఈ మహానుభావుడు. వెళ్దాము. దేవరా బాబా మీద 300 సంవత్సరాలు జీవించిన యోగాన్ని ఒక వీడియో చేసుకున్నాము. దేవరా బాబా సమాధి ముందు మొత్తం గ్లాస్ ఫిట్టింగ్ చేశారు. గ్లాసులో ఒక మంచం వేశారు. మంచం మీదనే బాబాని, ఆయన మంచం మీదనే ఉండి దర్శనం ఇచ్చేవాడు. మంచం మీదనే ఉండేవాడు కాబట్టి ఆ మంచం మీదనే ఇది చేశారు. ఆయన మంచం మీదనే ఉండి దర్శనం ఇచ్చేవాడు దేవరా బాబా. కింద వారి సమాధి చేశారు. పైన ఇట్లా మంచం వేసి కట్టారు. ప్రదక్షిణ చేసుకుందాం. ఓం జై దేవరా బాబాజీ మహారాజుకి జై. మంచలాక వేసి ఇట్లా కుటీరం వేసి చేశారు. యమునా నది కినార్. పగలైతే బాగా వస్తుండే, నేను చీకట్లో సరిగ్గా వస్తలేదు. లైటింగ్ తోటి కుటీరం వేశారు బాబాకు. పచ్చటి గార్డెన్ ఉంది. ఆయన బాబా వేసిన కుటీరం. బాబాకు పోయి ఇట్లా కుటీరం వేసి ఉన్నారు. ఇది బాబా కుటీరం. ఆయన పైన ఉండి దర్శనం చేసేవారు. ఆ కుటీరాన్ని అలాగే ఉంచి మళ్ళీ రిపేర్ చేశారు. మూడు 300 సంవత్సరాలు జీవించిన దేవరా బాబా సమాధి దర్శనం చేసుకుంటున్నాము. కేఎంసీ ఛానల్ ప్రేక్షకుల భాగ్యము.
జై హో బాబాజీ మహారాజ్. భక్తులు ఎంతో బోర్లబడి శాస్త్రాంగ ప్రణామం చేసి మొక్కుతున్నారు. గమనించాలి, అందరూ దండ ప్రణామం చేస్తున్నారు. చూడండి, బోర్లబడి మొక్కుతున్నారు. అంతా దండ ప్రణామం చేస్తున్నారు. స్త్రీలు పురుషులు కూడా అద్భుతంగా దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేసి వెళ్తున్నారు. సాధువులు సత్పురుషులు అందరూ భక్తులు అందరూ కూడా సాధువులు సత్పురుషులు దండ ప్రణామం చేస్తున్నారు. బోర్లబడి మొక్కుతున్నారు. అద్భుతంగా శాస్త్రాంగ ప్రణామం చేసి వెళ్తున్నారు. దేవర బాబాకు చాలా గొప్ప పేరు. 300 సంవత్సరాలు జీవించిన మహా ఆత్మజ్ఞాని అయిన యోగి దేవర బాబా. ఇట్లా మంచ వేసుకొని ఉండేవాళ్ళు. వాళ్ళ పైన కప్పు అది వేశారు, కానీ ఇక్కడ మంచం ఉంది. ఆ మంచం మీద ఉండి దర్శనం ఇచ్చేవారు. వారి ఫోటోలు కూడా పెట్టారు. ఇక్కడ వారి సమాధి మందిరం ఉంది. సీతారాం సాధు సత్పురుషులు చాలామంది ఇక్కడ ఉన్నారు. సాధు సత్పురుషులు ధ్యానంలో కూడా కూర్చుంటారు. దేవరా బాబా మంచి వేసుకొని ఉండేవారు. వారి సమాధి మందిరం పైన ఉంది. కింద వారు ఇక్కడ సమాధి అయ్యారు. దేవరా బాబా కింద సమాధి చేశారు వారిది. ఇక్కడ పైన మందిరం కట్టారు దేవరా బాబాది. మంచ వేశారు. మంచ కింద అన్ని గార్డెన్ చక్కగా ఉంది. ఇది దేవరా బాబా పూజ చేసుకున్న మందిరం అంట. ఇక్కడ కింద పైననే వాళ్ళ సమాధి మందిరం చేశారు. వారు సమాధి చేశారన్నారు. ఇక్కడ ఆయన తపస్సు చేసుకునే స్థలం అంట. ఇది తపస్సు చేసుకున్నాడు. ఆ స్థలంలో గంగాక కినారులోనే ఆయన కుటీరం వేసుకొని ఉండేవాడు. ఆ మంచ మీదనే ఉండేవారు. ఇక్కడ కూడా ఒక మంది జై జై హో జై. ठीक है जी. हाँ बढ़िया है. आप इधर ही रहते हैं सेवा में? पंडित है आप? ठीक है, बढ़िया है बढ़िया है. ये देवरा बाबा ने ये कितना साल हो गया समाधि लेके? 30 साल हो गए. अच्छा ठीक है. समाधि मंदिर ऐसा ऊपर है नीचे है? नीचे गर्भगृह है, ऊपर समाधि है. अच्छा, पहले ऐसा कुटिया में रहते ना बाबा जी? बाबा की कुटिया है, यहीं पे आसीन होते थे बाबा. यहीं से भक्तों से मिलते थे. हाँ, यही भजन पूजन कुटिया पे ही करते थे. ये बाबा का 300 साल उम्र बोलते हैं, ये सच है ना? बाबा कहते थे हमारा ईश्वरलीन शरीर है. हाँ. और बाबा उम्र के बारे में कुछ नहीं बोलते थे. वो भक्त लोग बोलते हैं. हाँ जी. बाबा का शरीर जो बोलते थे बाबा की हम ईश्वरलीन. अच्छा बढ़िया है बढ़िया है. आश्रम भी बहुत सुंदर है. राधे 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 राधे. దేవరా బాబా ఫోటోల్ని చక్కగా చూడండి. పైన దేవరా బాబా ఉన్నారు. బాబా సమాధి మందిరం వెనక ఇలా ఉంటుంది. ఇక దేవరా బాబా ఆశ్రమం పచ్చదనము, చాలా పచ్చదనము, పార్కింగ్ చాలా బాగుంటుంది. కుటీరం వెనక సైడు ప్రదక్షిణ చేసుకోవడానికి ఇలా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ యొక్క బృందావనంలోనే మా బాబా జీవితాంతం ఇక్కడే ఉన్నారు. 300 సంవత్సరాలు జీవించిన మహానుభావుడు దేవరా బాబా. ఇంత పెద్ద వారి చరణములు, శ్రీ చరణములు బాబాగా. సాధు సత్పురుషులు ఇలా ధ్యానం కూడా చేసుకుంటారు. లోకా సమస్త సుఖినో భవంతు. కేఎంసీ ఛానల్ ప్రేక్షకుల యొక్క భాగ్యం.
దేవరా బాబా సమాధి మందిరం దర్శనం చేసుకుంటున్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం. విదేశీయులు కూడా వస్తుంటారు ఇక్కడ. విదేశీ మాత కూడా ఒకరు వస్తున్నారు అద్భుతంగా. రాధే 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 రాధే. విదేశీయులు కూడా ఎందరో వచ్చి దర్శనం చేసుకుంటారు. ప్రజెంట్గా ఒక మాత వస్తుంది. రాధే 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 ఆమె ధ్యానం చేసుకోనికి వస్తుంది. విదేశీ సాధువు అమ్మవారు మాతాజీ, ఆమె కూడా ఇక్కడ ధ్యానం చేసుకుంటుంది. చక్కగా అందరు సాధకులు ఉండి ధ్యానం చేసుకుంటారు ఇక్కడ. బాబా ఆశ్రమం ఇప్పుడు దర్శనం చేసుకున్నాము. అక్కడ వారు గద్దె మీద ఎత్తులో ఉండేవారు, మంచె వేసుకొని మంచె మీద ఉండేవారు. గార్డెన్ పార్కింగ్ ఇలా ఉంటుంది. మొత్తం దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు మనం దేవరా బాబా వారి ఇక్కడ ఒక మూర్తి పెట్టారు, నిలబడి ఆశీర్వదించేది. లైట్ లేదు ఇప్పుడు. దేవర బాబా ఆశ్రమము ప్రవేశ ద్వారం ఇది. లోపల ఉండడానికి రూములు, అన్ని వసతులు కూడా ఉన్నాయి. మందిరానికి చిన్న గేట్ నుంచి పోయినాము, ఇప్పుడు పెద్ద గేట్ నుంచి బయటకు వచ్చినాము. ముఖద్వారం ఇది. దేవర బాబా సమాధి మందిరం అండి. సీతారాం. యమునా నది తీరము. అందరు ఇసుకలో పొరలాడుతుంటారు. ఇసుకతోటే నీళ్ళలో తడిపి నామం పెట్టుకుంటారు. మెత్తటి మట్టి ఇసుక. ఇక్కడ పడవల్లో పోవడానికి అక్కడ పడవలు కూడా ఇవి ఉన్నాయి. చక్కగా ఇప్పుడు ఇదే దేవరా బాబా సమాధిని